ఇంట్లో వండుకున్న దానికంటే బయటి ఫుడ్ అంటేనే చాలా మంది ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక స్విగ్గీ, జొమాటోలు వచ్చిన తర్వాత క్షణం కూడా ఆలోచించకుండా ఏది కావాలంటే అది ఆర్డర్ పెట్టుకుని లాగిన్ చేస్తూ ఉంటారు. అయితే ఘుమఘుమలాడే మసాలాలు, మంచిగా గార్నిషింగ్ చేయబడ్డ ఫుడ్లో కేవలం టేస్ట్ మాత్రమే వెతుక్కుంటారు. ఆరోగ్యాన్ని పట్టించుకోరు. అసలు ఆ ఆహారాన్ని ఎలా తయారు చేశారు, పరిశుభ్రత ఏ మేరకుంది, ఆరోగ్యానికి మంచిదా కాదా అన్నది పట్టించుకోరు. కానీ బయట తిండిలో ఈ మధ్యకాలంలో బల్లులు, ఎలుకలు ప్రత్యక్షమవుతూ ఉండడంతో అది తినాలంటే గుండె దడపుడుతోంది. కొన్ని హోటళ్లు కనీస శుభ్రత కూడా పాటించకుండా కస్టమర్ల ఆరోగ్యాలతో, ప్రాణాలతో ఆడుకుంటున్నాయి. 4 రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ చౌబేపూర్లో పరోటాలో బల్లి బయటపడింది. మరో ఘటనలో పనీర్ కర్రీలో మాంసం ముక్కలు వెలుగుచూశాయి. ఇక ఈ 2 ఘటనలు మరవకముందే మరో సంఘటన వెలుగుచూసింది. ఈసారి కర్రీ పఫ్లో ఏకంగా ఏం వచ్చిందో తెలిస్తే మీరు జన్మలో కర్రీ పఫ్ జోలికి వెళ్లరు. మహబూబ్ నగర్ జడ్చర్లలోని జౌఖీనగర్కు చెందిన శ్రీశైల అనే మహిళ సాయంత్రం తన పిల్లలను స్కూల్ నుంచి ఇంటికి తీసుకువస్తూ ఉంది. మార్గమధ్యంలో ఉన్న శ్రీలక్ష్మి బేకరీ దగ్గర ఎగ్ పఫ్, కర్రీ పఫ్ కొనుగోలు చేసింది. ఎగ్ పఫ్ ను పిల్లలిద్దరూ బేకరీ దగ్గరే తినేశారు. కర్రీ పఫ్ ను శ్రీశైల ఇంటికి పార్సిల్ తీసుకొచ్చింది. ఆమె ఇంటికి వెళ్లిన తర్వాత కర్రీ పఫ్ తింటూ ఉండగా అందులో చచ్చిన పాము పిల్ల బయటపడింది. దాన్ని చూసి ఆమె షాక్ అయింది. వెంటనే బేకరీ యాజమాన్యానికి విషయం తెలియజేస్తే వారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో ఆమె ఆ కర్రీ పఫ్ ను తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు సిఐ బేకరీ దగ్గరకు వెళ్లి విచారణ చేశారు. స్కూల్ నుండి వచ్చినాం సార్. వస్తుంటే నేను, మా బాబు, మా పాప ముగ్గురం వస్తుంటే పిల్లలు బేకరీ అక్కడ ఫుడ్ ఐటమ్స్ పోయినాము. పోతే ఇంకా కర్రీపప్పు, ఎగ్ పప్పు తీసుకున్నాం. 2 తీసుకుంటే ఎగ్ పప్పు ఉండి మా బాబు తిన్నాడు. కర్రీపప్పు నేను ఇంటికి తీసుకుపోయి కొద్ది కొరికి చూసినాక నాకు అట్లా తినబోద్ది కాక మొత్తం చించి తినే వరకు షాక్ అయినా. నేను అసలు మొత్తం తీసి అక్కడ పెట్టేసిన, పిల్లలకి నేను చూపించలే, అక్కడ పెట్టేసిన, ఇట్లా నార్మల్గా పెట్టేసి ఇంకా నాకు ఏం చేయాలో మైండ్ పని చేయట్లేదు, ఏం చేయాలో అర్థమయ్యే కాలేదు. భయం అయ్యి అక్కడ పెట్టేసినాయి. ఇక పిల్లలకి కానీ చూపెట్టలేదు. తర్వాత ఇంతుంది పాము పిల్ల వచ్చింది దాంట్లో కర్రీపప్పులా. ఇక్కడ బేకరీ ఉంటుంది జడ్చర్ల, బేకరీ శ్రీ లక్ష్మి బెంగళూరు బేకరీ. తరువాత ఈ విషయంపై ఫుడ్ ఇన్స్పెక్టర్ కు సమాచారమిచ్చారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ అభిప్రాయం ప్రకారం చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇక కర్రీ పఫ్ లో పాము వెలుగు చూసిన ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎలుకలు, బల్లులు అంటే కిచెన్ లో ఉంటాయి. పాము ఎక్కడి నుంచి వచ్చిందని, అంత పెద్ద పాము పిల్లను చూసుకోకుండా అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని హోటళ్లు, బేకరీల కస్టమర్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ బేకరీపై ఫుడ్ ఇన్స్పెక్టర్లు కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయ్యంగార్ బేకరీలో కర్రీ పఫ్లో ఒక చిన్న పాము పిల్ల వచ్చిందని చెప్పేసి ఫిర్యాదు సమాచారం దాకా అటు బేకరీని సందర్శించడం జరిగింది. అటు ఎవరైతే కర్రీ పఫ్ తిందామని వెళ్ళిండ్రో ఆ బాధితులు ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళమని ఫిర్యాదు చేయమని చెప్పాము. ఆ ఫిర్యాదు రాగానే వారిపైన ఫుడ్ ఇన్స్పెక్టర్ సహాయంతో తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది.